హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో నేను మీకు తెలియకపోతే నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి వ్లాగ్స్ చేస్తా ఉన్నా. సో నా ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకుంటా. అండ్ ఆల్సో నీట్ రిలేటెడ్ వ్లాగ్స్, నీట్ రిలేటెడ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు దాకా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి ఒక 15-20 మినిట్స్ ముందే నేను ఏయూ రీజన్ కట్ ఆఫ్స్ పెట్టేసి ఆల్రెడీ లైక్ రిజల్ట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చిన హాఫ్ అన్ అవర్లో నేను మొత్తం క్యాల్కులేషన్స్ చేసేసి కట్ ఆఫ్స్ అయితే తయారు చేస్తాను అనమాట. ఎస్వియూ యాక్చువల్లీ చేద్దామా లేదా అనుకున్నా, బికాస్ నేను చదువుతూ ఉన్నా, లైక్ అప్పుడే కూర్చున్నా, అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. బట్ ఇంకా పక్కన పెట్టేసి లైక్ కట్ ఆఫ్స్ అయితే లైక్ అనలైజ్ చేశాను అనమాట. సో ఎస్వియూ చేద్దామా లేదా అనుకున్నా కానీ, బట్ దట్ వుడ్ బి అ పార్షియాలిటీ ఏయూ చేసి ఎస్వియూ చేయకపోతే. సో మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం టైం పెట్టేసి ఎస్వియూ కట్ ఆఫ్స్ కూడా అనలైజ్ చేస్తా. సో నా కోసం మీరు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తా. ఎస్వియూ రీజియన్లో ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 482 మార్క్స్. సో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్స్ అన్నీ ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ మాత్రమే. ఇంకో 10 to 15 మార్క్స్ వరకు తగ్గుతాయి రౌండ్ 2, రౌండ్ 3 అండ్ స్ట్రే వేకెన్సీలో. సో ఎస్వియూ వాళ్ళకి ఓసీ 482 మార్క్స్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి. దెన్ బీసీఏ వాళ్ళకి 446 మార్క్స్. ఇది ఫీమేల్స్కి 448 జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ అయిపోయింది. సేమ్ కాలేజ్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, తిరుపతి. దెన్ బీసీబీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 450 మార్క్స్ కట్ ఆఫ్. 9 మెంబర్స్ ఉన్నారు లిటరల్లీ 450 మార్క్స్ దగ్గర. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి మళ్ళీ. సో ఇవి వచ్చేసి ఓసీ, బీసీఏ, బీసీబీ. యాక్చువల్లీ ఈడబ్ల్యూఎస్ నేను వెతకలేదు, అంత టైం దొరకలేదు. ఏయూ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ చెప్పా, ఇక్కడ ఒక్కటి ఈడబ్ల్యూఎస్ దొరకలా. సో ఏమనుకోకండి. బట్ ఓసీ ప్రైవేట్ కాలేజ్ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు ఓసీ నేను 482 చెప్పా కదా, ఒక 500 అప్రాక్స్ అలా ఉండొచ్చు మోస్ట్లీ. ఈడబ్ల్యూఎస్ నేను చెప్తుంది 500, 505 మేబీ అలా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. దెన్ కమ్స్ బీసీసీ 430 మార్క్స్, సేమ్ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి. బీసీడీ 443 మార్క్స్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి. బీసీఈ 450 మార్క్స్, సేమ్ కాలేజ్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి. బట్ ఫాతిమా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మైనారిటీ మెడికల్ కాలేజ్, దాంట్లో ఇంకా ఫుల్ అలాట్మెంట్స్ చేయలేదన్నమాట. ఒక 10-15 సీట్స్, అది కూడా ఓసీ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్యుపై చేస్తారు. సో అందుకే కట్ ఆఫ్ కొంచెం 450 అలా ఉంది. బట్ నెక్స్ట్ రౌండ్స్లో ఇంకా తగ్గిద్ది బీసీఈ, ఆ కాలేజ్ కూడా ఫుల్ అలాట్మెంట్స్ ఇచ్చేస్తే. దెన్ కమ్స్ ఎస్సీ క్లాస్ 1. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ నేను ఈ మార్క్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే, ఇంత తగ్గిద్ది కట్ ఆఫ్ ఈ కేటగిరీకి అని చెప్పి. ఫర్ రియల్ అసలు కరెక్ట్గా 4 స్టూడెంట్స్ అలాట్ అయ్యారు ఎస్వియూలో. నేను ఇందాక ఏయూ చేసినప్పుడే షాక్ అయ్యా, ఎంత 341 మార్క్స్ జిఎస్ఎల్ కట్ అయింది ఎస్సీ క్లాస్ 1కి ఏయూలో. ఇక్కడ లిటరల్లీ కట్ ఆఫ్ తెలుసా మీకు, 278 మార్క్స్కి ఏ కేటగిరీ, విచ్ ఈజ్ గవర్నమెంట్ సీట్, ఫ్రీ సీట్, గవర్నమెంట్ కాలేజ్లో, టాప్ గవర్నమెంట్ కాలేజ్లో 278 మార్క్స్కి కర్నూలు మెడికల్ కాలేజ్లో వస్తుందన్నమాట. సో చెప్పాక ఓన్లీ 4 సీట్స్ అలాట్ అయినాయి. దాంట్లో 278కి కేఎంసీ వస్తుంది, అండ్ 338కి కూడా ఒక స్టూడెంట్ కేఎంసీ వస్తుంది. 317కి ఒక స్టూడెంట్కి జిఎంసీ అనంతపూర్ అలాట్ అయింది, అండ్ 465కి ఎస్సీ కేటగిరీ 1లో ఇది ఎస్విఎంసీ అయితే అలాట్ అయిందనమాట. సో అది వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి అలాట్ అయిపోయినాయి. దెన్ ఎస్సీ కేటగిరీ 2 క్లాస్ 2 ఏదైతే ఉందో 415 మార్క్స్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, తిరుపతి అగైన్. ఎస్సీ క్లాస్ 3 శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, తిరుపతి అగైన్ మార్క్స్, సారీ నోట్ చేసుకోవాలా, జస్ట్ అ మినిట్, ఒక్కసారి మీకు మళ్ళీ చూసి చెప్తా. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ అ మినిట్. కాలేజ్ నోట్ చేసుకున్నా కానీ మార్క్స్ నోట్ చేసుకోవాలా, సారీ ఫర్ దాట్. చెప్పాక నాకు టైం లేదు, బట్ ఆ ఉన్న టైంనే యూజ్ చేసుకోవడానికి చూస్తున్నా. ఎస్సీ కేటగిరీ 3 420 మార్క్స్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, తిరుపతి. అస్సలు టైం లేదు, చాలా రష్లో ఉన్నా, బట్ స్టిల్ మీకోసం ఈ వీడియో చేస్తున్నా, బికాస్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి అని. ఇవన్నీ రౌండ్ 1 కట్ ఆఫ్స్ మాత్రమే.
ఇంక్లూడింగ్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్. లాస్ట్ మార్క్ ఎంతకైతే ఆ కేటగిరీలో కట్ అయిందో అది చెప్తున్నాను మీకు. అండ్ ఎస్టీ కేటగిరీ 378 మార్క్స్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, రేణిగుంట, తిరుపతి. సో దాట్స్ అబౌట్ ద కట్ ఆఫ్స్ ఆఫ్ ఆల్ ద కేటగిరీస్. ఈడబ్ల్యూఎస్ ఒక్కటి చెప్పలేవా, బట్ చెప్తున్నా కదా 482 తిరుపతి అది శ్రీ బాలాజీ కట్ అయింది అంటే ఒక 15-20 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ మీద. గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంటాయి కాబట్టి. అండ్ యాజ్ ఐ సెడ్ బీసీఈ ఇంకొంచెం తగ్గిద్ది ఫాతిమా మెడికల్ కాలేజ్లో అలాట్మెంట్స్ ఇస్తే. జనరల్లీ మైనారిటీ కాలేజెస్లో హోల్ సీట్స్ ఒకేసారి అలాట్ చేయరు. ఎందుకు అంటే లైక్ కంగారు పడిపోతున్నారు. ఏంటి, నాకు ఆల్రెడీ 2-3 మెసేజెస్ వచ్చేసాయి అనమాట కొంతమంది దగ్గర నుంచి, సార్ ఇలాగా అలాట్ చేయలేదు సీట్స్ ఎందుకు అని చెప్పి. అదేం లేదు, బికాజ్ అప్గ్రేడ్ పక్కా అవుతారు కాబట్టి మళ్ళీ కాలేజ్కి వచ్చి అలాట్ చేసి మళ్ళీ సర్టిఫికేట్స్ గ్యాదర్ చేసుకొని మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళి తిరగడం అదంతా టైం వేస్ట్ అని చెప్పి మైనారిటీ కాలేజెస్లో ఇంకా మొత్తం అన్ని సీట్స్ అలాట్ చేయరు అనమాట. సో రౌండ్ 2లో మొత్తం అన్ని సీట్స్ అలాట్ చేసేస్తారు. సో దాని గురించి ఏం వర్రీ అవ్వకండి. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. దిస్ ఈస్ మై ఐడి. సో దట్స్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో మేడ్ సమ్ సెన్స్, లైక్ హెల్ప్ అయిందని కోరుకుంటున్నా. అసలు టైం లేదు ఏమనుకోకండి, బట్ స్టిల్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. దిస్ ఈస్ యువర్ బాయ్ Naushad Ali signing off for this video. Meet you in the next one. Bye.